వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ములకల చెరువులో సిపిఐ రైతు సంఘాల నాయకులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని వారు ఆరోపించారు. రైతు సంఘం నాయకుడు వెంకటరమణ నాయుడు మాట్లాడుతూ పోలవరం, అమరావతి, హంద్రీనివా పేర్లు మాత్రమే చెబుతున్నారని, కానీ రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించని, పనిచేయని అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతన్న నీ కోసం పేరుతో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని సిపిఎం నాయకులు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు, నాయకులు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. రైతుల సమస్యలు పెరిగిపోతున్నా పరిష్కారంపై చర్యలు కనిపించడం లేదని మండిపడ్డారు. బొబ్బిలి నుంచి మెరకముడిద మండలానికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల డిటి సాయికృష్ణ బృందం పట్టుకుంది. జె రంగారాయపురం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యాన్ ను సిపిఎం నాయకుడు సురేష్ గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వాహనాన్ని అడ్డుకొని సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిటి హెచ్చరించారు. జనవరి 14వ తేదీన ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో చక్రధర్రావు తెలిపారు. వివాహం కాని వారు ఈ కళ్యాణాన్ని చేయించుకుంటే వెంటనే వివాహం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాట్రేని కోన మండలం బలుసు తిప్పలో గోదావరి ఎర్రనీరు కారణంగా నిలిచిపోయిన చేపల వేటను తిరిగి ప్రారంభించేందుకు పడవల పోటీలు నిర్వహించారు. సుమారు 500 పడవలు పాల్గొన్న ఈ పోటీల ఫలితాల ఆధారంగానే చేపల వేటకు హద్దులు ఖరారు చేస్తామని మత్స్యకారులు తెలిపారు. ఈ నిర్ణయం వేటను పునః ప్రారంభించే క్రమంలో జరిగింది. నరసన్నపేట మండల కేంద్రంలోని హట్కో కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకే తరగతి గదిలో కొనసాగుతోంది. గతంలో 2 భవనాలు ఉండగా ఒకటి శిథిలమైపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1 నుండి 5వ తరగతుల వరకు 35 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఒకే గదిలో బోధన చేస్తున్నారు. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ప్రక్రియలో మార్పులు చేయాలని రాజమండ్రిలో పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమైన భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో భావితరాల భవిష్యత్ దృష్ట్యా తక్షణమే తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమండ్రి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్డులో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలను కూడా తొలగించారు. ఒక పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారిన పాత స్తంభాలను తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటబురుట్ల మండలం రాట్నాలపాలెం బీసీ కాలనీలో కుమారస్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. భక్తులు 108 కళాశాలలతో స్వామివారి నామస్మరణ చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజ అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గుడివాడ ప్రజల చిరకాల కోరికైన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. 6 నెలల్లో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గుడివాడ పట్టణంలో నిర్మితమవుతున్న ఆర్ఓబి నిర్మాణ పనులను పేద కాలువ సెంటర్లో పరిశీలించారు.